మనందరికీ వందనాలండి. అలాగే దైవజనులకును సంఘ విశ్వాసులకును మీ అందరికి కూడా దేవుని నామమున వందనాలు. నేనే చిన్న రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా బ్రదర్. నేను నిలబడలేని ఆపరేషన్ అయింది, లిగ్మెంట్స్ స్టిక్ కార్లో మర్చిపోయాం. కిందకు వద్దాం, దీన్ని సపోర్ట్ చేసుకొని నిలబడదాం అనుకున్నాను. పైన పెట్టేశారు. హ్యాపీ. అందరికీ ఒకసారి దేవుని నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రశ్నతోటి వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఏంటండి, ఎవరు మాట్లాడరా? ఒకసారి యవనస్తులైనటువంటి వారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఏంటండి, వెనకోళ్ళు కూడా యవనస్తులు అయిపోయారు అసలుకి? ఓకే, మంచిది. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. ఇది ప్రశ్న అండి. అంటే ఏంటి ముందు చెప్పి తర్వాత అడుగుతున్నాను అంతే. చెప్పారా మీ అందరూ? గ్రీటింగ్స్ తెలియజేశారా మీ వాళ్ళకి? ఎంతమంది తెలియజేశారు? చాలామంది. బ్రదర్స్ మీరు కూడా తెలియజేశారా? అందరూ తెలియపరిచారట. అందరికీ మంచిది. ఓకే, ఇంతకేంటిది అది? మరి ఇది ఇక్కడ ఉన్నటువంటి వారే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రపంచ దేశాలలో మనుషులందరూ కూడా ఒకరినొకరు తెలియజేసుకునేటువంటి వారే. ఏమని? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? వాక్యభావంలోకి వెళ్ళటానికి ఒక చిన్న పరిచయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను అంతే. ఏంటి ఇంతకీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే? అమ్మా మీరు త్వరగా చెబితే మంచిది. చలిలో ఒకటే దంచుతున్నారు, వండింది ఏదో పెట్టి తింటే వెళ్ళిపోతాంగా. అమ్మా ఏంటి ఇంతకీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే? కొన్ని తెలుగులో చెప్పండి. నూతన సంవత్సరం అంటే ఏంటి? మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పమాకండి. అంటే ఏంటి? ఏంటనా? పాత సంవత్సరం గతించి, సరే దాని మీద నేనే చెప్తాను, ఆకలి అవుతుంది కాబట్టి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. శుభము ప్లస్ కాంక్ష అంటే కోరిక. మంచి జరగాలని కోరిక కోరుకుంటూ, ఒకరినొకరు కరచాలనం చేసుకుంటూ, ఒకరినొకరు తెలియచేసుకుంటూ, ఒకరి మంచిని ఒకరు కోరుకుంటా ఉన్నారు. నువ్వు మంచిగా ఉండాలి ఈ నూతన సంవత్సరం, కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీకు శుభాకాంక్షలు అంటే కోరిక. కాంక్ష అంటే కోరిక, శుభం అంటే మంచి. మంచి జరగాలనేటువంటి కోరిక అందరం కోరుకుంటున్నటువంటి వారమే. మరి ఎంతమందికి మంచి జరిగిందో, ఎంతమందికి చెడు జరిగిందో మనకు తెలియదు. కానీ చాలా కుటుంబాల్లో ఈ 2025 ఎలాగైతే ఆ ప్రారంభంలో దాన్ని గొప్పగా ఉత్సాహముగా దాన్ని చేసుకుంటూ వచ్చారో, ఒక సెలబ్రేషన్గా దాన్ని జరుపుకుంటూ వచ్చారో, కొంతమంది జీవితాల్లో నుండి 2025 చాలా చేదైన జ్ఞాపకాలు ఉంటాయి. గతించినటువంటి 2024 ఎలాగో పాడుపడ్డ సంవత్సరం బాగాలేదు, ఈ 2025 సంవత్సరం అన్నా సరే ఇది మాకు మంచిగా ఉంటుందేమో, కాబట్టి 7వ వార్షికోత్సవంలో ఈ రాత్రికాల సమయంలో సరైనా సరే ఇక ఇక్కడ గడిపిపోదాం, దేవుడు మనకేదో మేలు చేస్తాడు అనుకుని వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. అలాగే ఆ ప్రారంభంలో ఉన్నటువంటి, అనగా ఆ నూతన సంవత్సర ప్రారంభంలో చాలామంది కూడా మేము ఈ సంఘాల్లో కూడుకొని ఉండొచ్చు. కారణం ఏంటంటే ఈ సంవత్సరం అయినా దేవుడు మంచి చేస్తాడేమో. అవునా కాదా? కొంత స్వార్థపూరితమైన ఆలోచన ఉందా లేదా? ఉంటుంది. ఇప్పటిదాకా ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? ఏదో చిట్ట చివరిలో ఒక ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు కాబట్టి, దేవుడు తన యొక్క మేలులు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి, సలోపులో ఏదో ఒకటి గడిపిపోదాం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ దాకా కూర్చున్నాం ఇప్పటి వరకు కూడా. మంచిది. మరి చాలామంది జీవితాల్లో నుండి కొంతమంది భార్యలు భర్తలను పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు. సరిగ్గా ఇదే విధంగా 2024 ప్రారంభంలో చెప్పుకున్నారు. ఈ 2025 అయినా మంచి జరుగుతుందేమో. కొంతమంది తల్లులు పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా కొంతమంది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. సరే, ప్రపంచం సంగతి అలా వదిలేద్దాం. మరి నిజ దేవుణ్ణి నమ్మినటువంటి మనకు ఎంతవరకు మంచి జరిగింది? ప్రపంచం సంగతి మనకు ఎలాగో అవసరం లేదు. నిజ దేవుణ్ణి నమ్మినటువంటి మనకు ఎంతవరకు మంచి జరిగింది గతించినటువంటి సంవత్సరంలో?
ఎంతవరకు మంచి జరిగింది? మరి ఈ 2025లోనన్నా మంచి జరుగుతుందంటారా? ఒకవేళ అలా జరుగుతుంది అని కోరుకున్నటువంటి వాళ్ళు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మరి ఏం చేస్తే జరుగుతుంది? ఇది నా ప్రశ్న. ఏం చేస్తే జరుగుతుంది? మరి నేను ఏం చేయాలి దానికి? మరి నేనున్నటువంటి నా కుటుంబము ఆశీర్వదించబడాలి అనంటే, నా కుటుంబము దీవించబడాలి అనంటే, నా వ్యాపారము జీవించబడాలి అనంటే, నా ఉద్యోగము దీవించబడాలి అనంటే, నా పిల్లల యొక్క ఆరోగ్యము దీవించబడాలి అనంటే, మాకున్నటువంటి భవిష్యత్తు ఏదైతే ఉందో ఇదంతయు కూడా బంగారుమయంగా చేయబడాలి అనంటే మరి ఏం చేస్తే జరుగుతుంది? మరి ఏం చేస్తే జరుగుతుంది? చూద్దాం. ఈ మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీనికి ఒక చిన్న పాఠానికి ఒక పేరు పెట్టుకుందాం. పాత్ర అనేటువంటి పేరు పెట్టుకుందాం. ఏం పేరండి? పాత్ర. అందరూ చెప్పాలి దయచేసి. మన పాఠం పేరేంటి? పాత్ర. ఏ పాత్ర? ఏ పాత్ర? ఏ పాత్ర అండి? చాలా పాత్రలు ఉన్నాయి. చాలా పాత్రలు ఉన్నాయి. ఆయన చెప్తున్నాడు, ఒక గొప్ప ఇంటిలో వెండివి, బంగారువి, అలాగే మట్టివి, కర్రవి కూడా ఈ పాత్రల గురించి నేను చెప్పట్లేదు. పాత్రలు అంటే ఆడవాళ్ళకే బాగా తెలుసు. ఒకటే రుద్దుతా ఉంటారు మీరు కదా. ఈ పాత్రల గురించి కూడా నేను చెప్పట్లేదు. ఏంటి ఈ పాత్ర అనంటే, దేవుడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి పాత్ర. తల్లి గర్భాన్ని దాటుకొని వచ్చినటువంటి ప్రారంభ దినము ఏదైతే ఉందో, ఆ లోకాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి ప్రారంభ దినము ఏదైతే ఉందో, ఆ ఉమ్మ నీటి బుడగను పగలగొట్టుకొని బయటికి వచ్చినటువంటి ప్రారంభ దినం ఏదైతే ఉందో, అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ పాత్ర. క్యారెక్టర్. అప్పుడప్పుడు కొన్ని డైలాగులు వస్తూ ఉంటుంటాయి. వాడి పాత్రకు వాడు ఏం చేశాడట? పర్వాలే, న్యాయం చేశాడట. ఏంటి వాడి పాత్ర? ఏంటి వాడి పాత్ర? ఒక తండ్రిగా నటించేటువంటి ఒక క్యారెక్టర్, ఒక రోల్ ఇచ్చారు. దానికట్ట అచ్చు తండ్రి లాగానే ఏం చేశాడట? న్యాయం చేశాడట. న్యాయం చేశాడట. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్, తెర ముందు, తెర వెనుక, ఆన్ స్క్రీన్, లైవ్ స్క్రీన్, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అవన్నీ కాసేపు చూసే స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ కదా. స్మాల్ స్క్రీన్ తెలుసా మీకు? తెలుసా అండి? ఏంటిది? టీవీలో అచ్చం నిజంగా భార్యాభర్తల్లాగానే వారి పాత్రను పోషిస్తూ ఉంటుంటారు. అలాగే జీవిస్తూ ఉంటుంటారు. అది చూసి మనం ఏడుస్తూ ఉంటాం. టీవీ ముందు కూర్చొని మనం ఏడుస్తూ ఉంటాం. అచ్చం నిజంగా తల్లి కొడుకుల్లాగానే ఉంటారు, తండ్రి కూతురులాగానే ఉంటారు. ఏంటి? వారి పాత్రల్లో వారు మునిగిపోతారు. వారి పాత్రలో వారు పరకాయ ప్రవేశం చేస్తారు. ఈ విధంగా వారి పాత్రకు తగినటువంటి న్యాయం చేస్తుంటారు. దానికి మనమే సర్టిఫై చేస్తూ ఉంటాం. ఏం జీవించాడరా, ఏం జీవించాడరా, మనమే సర్టిఫై చేస్తాం. మరి మనకివ్వబడినటువంటి పాత్ర సంగతి ఏంటి? ఈ పాత్రని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఉందా మనకు పాత్ర? పాత్ర ఉందా అంటే, మనము జీవించాల్సినటువంటి జీవితం ఏదైతే ఉందో దీనికి పెట్టబడినటువంటి పేరే పాత్ర. దీన్ని నువ్వు రోల్ చేయాలి. చాలామంది అండి రోల్ చేయాలి కాబట్టి ఏం చేస్తారు? నటిస్తారు, ఇంకా పైపెచ్చు జీవిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల ముందు ఎలా చేస్తారు? జీవిస్తారు మంచివాళ్ళలాగా, లేకపోతే ఇంకేదో గొప్పవాళ్ళలాగా, మా కొడుకే, మా బంగారమే అనేట్టుగా జీవిస్తూ ఉంటుంటారు. యవనస్తులు కూడా జీవిస్తూ ఉంటుంటారు. యవన ప్రాయంలో ఉన్నటువంటి వారు కూడా తమ కన్నవారి ముందు అనేక రకాలైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉంటుంటారు. ఓకే, ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. కానీ మనకిచ్చినటువంటి పాత్ర ఏమిటి? మనకున్నటువంటి పాత్ర ఏమిటి? ఒక్కో కాలంలో ఒక్కో పాత్ర ఉంటుంది. చిన్న వయసులో ఒక పాత్రను పోషించాలి. కొంచెం పెరిగి పెద్ద అయ్యాక చదువుకునేటువంటి వయసులో ఒక పాత్ర. అక్కడి నుంచి పెళ్లి వయసు, పెళ్లి చేశాక పాత్ర మారిపోతుంది. ఇంట్లో ఉన్నట్టు అత్తగారి ఇంట్లో ఉంటా అంటే కుదరదు. ఇక్కడ నీ పాత్ర వేరే, నీ పాత్ర వేరే. అక్కడి నుంచి ఇక భార్యాభర్తలు ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు. అవునా కాదా? ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు. పిల్లలు పుట్టాక కనపడరు. ఇక ఎందుకో? వారి పాత్ర మారిపోయింది. కొన్ని బరువులు వచ్చేసాయి, కొన్ని బాధ్యతలు వచ్చేసాయి.
ఇంకొంతకాలానికి అప్పుడప్పుడు కనిపించేవాడు కూడా తర్వాత కూడా కనిపించకుండా పోతాడు. ఏంటిలో బాబు అని అంటే, పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, ఎక్కడో ఉండి వాళ్ళు ఉద్యోగాలు చేయాలి కాబట్టి, చదువుకోవాలి కాబట్టి, ఇక వారికి నిమిత్తం ఏం చేస్తున్నాను, పని చేస్తాను దూర ప్రాంతాలకు పోయి. అంటే పాత్రలు ఏమైపోతా ఉన్నాయి, మారిపోతూ ఉన్నాయి. ఓకే, ఈ పాత్రల గురించి కూడా మనకు పెద్దగా పని లేదు. అయితే యేసు ప్రభువుని విశ్వసించినటువంటి వారందరం ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. యేసు ప్రభుల వారిని అంగీకరించినటువంటి మనం ఒక్కసారి హల్లెలూయా. యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనం ఒక్కసారి హల్లెలూయా. యేసు ప్రభుల వారి యొక్క శరీర మాంసాలు పుచ్చుకుంటున్నటువంటి మనము హల్లెలూయా. ఇవన్నీ ప్రశ్నలే, తర్వాత సమాధానం చెప్పాలి చివరిలో మీరు. ఇవన్నీ ప్రశ్నలే, మీరు చివరిలో సమాధానం చెప్పాలి. దీనికి చూద్దాం మనకున్నటువంటి పాత్రలు ఏంటి, ఏ పాత్రను పోషించాలి, ఏ పాత్రను పోషించాలి. ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి నేను కలిగి ఉండవలసినటువంటి పాత్ర ఏంటి? ఒక క్రైస్తవ కుటుంబంలో యవనస్తుడుగాను యవనరాలుగాను ఉన్నటువంటి నేను కలిగి ఉండవలసినటువంటి పాత్ర ఏంటి? యేసు ప్రభుల వారి యొక్క నామాన్ని ఉపయోగిస్తున్నటువంటి నేను, ఆయన పేరు పెట్టుకున్నటువంటి నేను, ఎక్కడికి పోయినా కూడా ఎవరు మీరంటే ఏమంటారు? మేము క్రిస్టియన్స్ అండి, మేము క్రైస్తవులమండి. ఆయన పేరు పెట్టుకున్నటువంటి నీవు కలిగి ఉండాల్సినటువంటి పాత్ర ఏంటంటే, నీ రోల్ ఎలాగుండాలి, నీ పాత్ర ఎలాగుండాలి, నీ క్యారెక్టర్ ఎలాగుండాలి. అలాగే క్రైస్తవ కుటుంబంలో తల్లిగా పాత్ర పోషిస్తున్నటువంటి నీవు, నీ పాత్ర ఎలాగుండాలి, ఒక తండ్రిగా నీ పాత్ర ఎలాగుండాలి. కేవలం క్రైస్తవ కుటుంబంలో మాత్రమే నేను చెప్తున్నాను, ప్రపంచాన్ని గురించి నేను చెప్పట్లే. ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా నటన పాత్రలు. భార్య భర్త ముందు తన నటనతో పాత్రను పోషిస్తూ ఉంటుంది, అలాగే భర్త కూడా అలాగే పోషిస్తూ ఉంటాడు. జీవించిపోతూ ఉంటుంటారు, అవార్డులు ఇచ్చి ఎంతగా జీవించిపోతూ ఉంటారు. ఎంతగా మోసం చేస్తాడంటే, ఎక్కడో ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిన దాకా కూడా ఈ తల్లికి తెలియదు, తెలుసా? అంత పాత్రను పోషిస్తాడు, అటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాడు. తెలీదు, పోలీసులు ఇంటికి వచ్చి ఆ వ్యక్తిని ఇంటికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేంత వరకు నీకు పాత్ర ఏంటో తెలియదు కన్నవారికి కూడా. ఈ విధమైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉంటుంటారు. మరి క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి మనకు, క్రైస్తవ జీవితాలు కలిగినటువంటి మనకు, యేసు ప్రభుల వారిని అంగీకరించినటువంటి మనకు ఏ పాత్ర కలిగి ఉండాలి చూద్దాం ఒకసారి. కొన్ని విషయాలు ఒక వ్యక్తిని ఉదాహరణగా చెప్పి నేను ముగిస్తాను. నేను నెహెమ్యా గ్రంథము, క్రీస్తుకు పూర్వము 445 సంవత్సరాల కాలములో పారసీకపు దేశంలో జరిగినటువంటి ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి మాటలు, సుపరిచితమైనటువంటి మాటలు. ఏం జరిగింది అని అంటే, క్రీస్తుకు పూర్వం 445 సంవత్సరాల కాలంలో ఆయన అనగా ఎవరు అనంటే నెహెమ్యా గారు. చూద్దామండి, 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలో 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా, పరిచయం చేసుకుంటున్నాడు ఆయనకు ఆయన. ఎందుకనంటే దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఊరకనే రాసుకున్నటువంటి మాటలు కాదు, దానికి ఆధారాలతో కూడినటువంటి మాటలు, దానికి ఎన్నో ఉన్నటువంటి అంటే సత్యమైనటువంటి మాటలు కాబట్టి దాన్ని అడ్రస్ అంతా మెన్షన్ చేస్తా ఉన్నాడు. ఏమని అంటున్నాడు ఆయన, ఏమని చెప్తా ఉన్నాడు? కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా. ఇది ఎప్పుడో నాకు కలలో వచ్చింది కాదు, గాఢ నిద్రలో కలిగింది కాదు, లేకపోతే ఏదో ఊర్లో బావిలో పడితేనో గుంటలో పడితేనో ఏదో ఒక విధమైనటువంటి పరిస్థితి గురైతే వచ్చినటువంటిది కాదు. కానీ ఇదిగో నేను మతి కలిగినప్పుడు జరిగినటువంటి సంఘటనగా చెప్తున్నాడు. ఏమని? షూషను కోటలో ఉండగా. కిస్లేవు మాసం అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే నవంబర్ డిసెంబర్ ఉన్నటువంటి మధ్యకాలంలో భాగం అది. ఎందుకనంటే యూదుల కాలమాన ప్రకారంగా, యూదుల క్యాలెండర్ ప్రకారంగా కిస్లేవు మాసం అనగానే నవంబరు డిసెంబరు మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని గుర్తిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆయన అడ్రస్ మెన్షన్ చేస్తూ ఏమని చెప్తున్నాడంటే, నా సహోదరులలో హనానీ అను ఒకడు యూదులలో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషంలో విడుదల నొందిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు దేశంలో బహు శ్రమను నిందను పొందుచున్నారు. చాలండి, ఈ మాటల వరకు చాలు. ఇంతకీ నెహెమ్యా గారి యొక్క పని ఏంటి? మీ అందరికీ నెహెమ్యా గారు పరిచయమేనా? ఎంతమందికి పరిచయం నెహెమ్యా గారు? ఒకసారి హల్లెలూయా చెప్దాం. నెహెమ్యా గారు తెలిసిన వాళ్ళే, హల్లెలూయా. ఇప్పుడు తెలిసిన వాళ్ళంతా చెప్పాలి. నెహెమ్యా గారి యొక్క ఉద్యోగం ఏంటండి?
చాలా సుఖమైనటువంటి ఉద్యోగము, ఏ సమస్య తన దరికి రానటువంటి ఉద్యోగము, నెమ్మది కలిగినటువంటి ఉద్యోగము, ఏ టెన్షన్స్ లేనటువంటి ఉద్యోగం. ఏంటిదట? రాజునకు గిన్నె అందించువాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ నివసించాలి? ఎక్కడ నివసించాలండి? రాజునకు గిన్నె అందించేవాడు ఎక్కడ ఉండాలి? రాజుగారి కోటలోనే, రాజభవనంలో ఉండాలి, రాజనగర్లో ఉండాలి, రాజమందిరంలో ఉండాలి. ఈ విధంగా ఎటువంటి సమస్య తన దగ్గరకు రానటువంటి ఒక ఉద్యోగాన్ని కలిగి ఉంటున్నాడు ఈ యొక్క నెహెమ్యా గారు. ఈయన జీవితంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యూదులలో మరి ఈయనెక్కడున్నాడు? పారసీకపు దేశంలో ఉన్నాడు. పారసీకపు దేశంలో ఆ రాజు దగ్గర, ఎవరి దగ్గర? హకల్య అనేటువంటి, హకల్య కాదు, ఎవరైనా అర్థహశస్త అనేటువంటి ఆ రాజు దగ్గర ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు, యూదా దేశంలో నుంచి కొంతమంది, ఆయా యూదుల్లో కొంతమంది సహోదరులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. మనం కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం. ఎవరైనా కనపడితే ఏం అడుగుతామండి? అంతే అడుగుతారా మీరు? మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, అన్న బాగున్నారంటే బాగుండబట్టేగా. ఏంటి వెక్కిరింపు సమాధానం? అన్న బాగున్నారంటే నాకేం వచ్చింది, నాకేం రోగం వచ్చింది, బాగున్నావా ఏంది, బాగున్నావా ఏంటంటే ఒక గొడవ పెట్టుకుంటాడు అక్కడ. అడగకపోవటం ఏం మంచిది, కబుక్కుని అడిగేస్తాం. ఎందుకు? అదొక సాంప్రదాయంగా మారిపోయింది, అదొక గౌరవప్రదంగా అలవాటు ప్రకారంగా మారిపోయింది. కాబట్టి ఎవరు అడిగినా బాగున్నారా, అమ్మాయి బాగుందా, అమ్మాయి బాగుందా, బిడ్డ బాగుందా, కొడుకు బాగున్నాడా, ఇలా అడుగుతూ ఉంటుంటాం. ఈయన గారు కూడా, నెహెమ్యా గారు, వారి వచ్చినటువంటి యూదులలోంచి వచ్చినటువంటి సహోదరులు ఎవరైతే ఉన్నారో వారిని క్షేమ సమాచారాలు అడుగుతున్నప్పుడు వారు ఒక సంగతి చెప్తా ఉన్నారు. ఏ సంగతి చెప్తా ఉన్నారో మరొకసారి చదువుదాం దాన్ని. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఏ సమాధానం చెప్పారట ఈయనకి? ఈ అందరికీ మీకు పరిచయం ఉన్నటువంటి మాటలేనండి, కొత్త మాటలు ఏమి కావు. కాకపోతే ఒక సంగతిని మీకు తెలియజేయడానికి ఇవంతగా క్షుణ్ణంగా చదవాల్సి వస్తూ ఉంది. నెహెమ్యా గారంటే మీకు తెలియంది కాదు, ఆయన ఉద్యోగం మీకు తెలియంది కాదు, ఆయనకు ఎదురైన వాళ్ళు మీకు తెలియంది కాదు, వాళ్ళు ఏం చెప్పారో మీకు తెలియంది కాదు. కానీ ఒక భావాన్ని మీకు తెలియచేయటానికి ఇవంతా కూడా చదువుకోవాల్సి వస్తూ ఉంది. ఏం చెప్తా ఉన్నారట వాళ్ళు? ఆ యూదా దేశంలో వారికి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని చెప్తా ఉన్నారు. బబులోను దేశపు రాజు ఆ యూదా దేశం మీదకి దండెత్తి వారిని ముట్టడి వేసి చుట్టుముట్టి అనేక రకాలుగా వారిని హింసించి వారిని అందరినీ కూడా చెరగా తీసుకొని పోయాడు. చాలామందిని అలా తీసుకొని వెళ్ళిపోగా చాలామంది చెట్టుకొకరు, పెట్టకొకరు, పుట్టకొకరు దాక్కున్నటువంటి, ప్రాణాలు నిలుపుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, శేషించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారట బహుగా శ్రమను నిందను అవమానాలు పొందుచా ఉన్నారు. ఆ విధంగా ఉన్నారు వాళ్ళు, ఆ విధంగా ఉన్నారు అని ఈ మాటలు నెహెమ్యా గారికి చెప్తా ఉన్నారు. ఇప్పుడు నెహెమ్యా గారి పరిస్థితి ఏందో చూద్దాం. 4వ వచనంలో, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? ఏం చేశాడట? చలిపుట్టిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా. నాకు చలిపుట్టి అరుతున్నా, మీకు అసలు విషయం తెలియట్లే. సరే చూద్దాం. ఏం చేస్తున్నాడట నెహెమ్యా గారు? ఏం చేస్తున్నాడటండి? అమ్మ ఏం చేస్తున్నాడట? కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండినటువంటి పిమ్మట ఆయన దేవునికి ఈ విధంగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడట. అనగా ఎప్పుడైతే ఆ సమాచారం విన్నాడో, ఎప్పుడైతే ఆ సంగతి విన్నాడో, యూదా దేశము ఏ విధంగా అయితే కొల్లగొట్టబడిందో, ఏ విధంగా అయితే ఆ ప్రాకారములు పడగొట్టబడ్డాయో, ఏ విధంగా అయితే గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయో, ఈ సంగతి వినినప్పుడు ఆయన కూర్చుండి ఏడ్చి. ఏంటండి వింటేనే అలా చేస్తారా? మనం చూసి కదా ఏడ్చేది, అవునా? చూసేనా ఏడ్చేది? ఏడ్చే వాళ్ళంతా ఒకసారి హల్లెలూయా చెబుదాం. అమ్మయ్య దేవునికి స్తోత్రం. అటువంటి వాళ్ళు ఎవరు లేరు. అయితే స్మాల్ స్క్రీన్ మీద చూసి ఏడుస్తూ ఉంటారు కదా. సరే మంచిదండి. కూర్చుండి ఏడ్చి. ఎందుకు ఏడుస్తున్నాడు ఈయన? ఎందుకు ఏడుస్తున్నాడండి? ఎందుకు ఏడుస్తున్నాడు? చెప్పరేం తల్లులారా, ఎందుకు ఏడుస్తున్నారు?
అవి పడగొట్టడానికంటే కూడా ఇంకా బాగా ప్రేమించాడండి వాళ్ళని. ఆ యూదా ప్రజలంటే చాలా ఇష్టం నెహెమ్యా గారికి. తన జాతి వారు, దేవుని చేత పేరు పెట్టబడినటువంటి వారు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వారు, ఎన్నో మహత్కార్యాలు, అద్భుత కార్యాలు కన్నులారా గాంచినటువంటి వాళ్ళలో ఈనాడు లేకపోయేసరికల్లా, చెదురు మొదలుగా చల్లా చెదురుగా వెళ్ళిపోయేసరికల్లా వారిని ప్రేమించినటువంటి ఆ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. ఏం చేయాలి మరి? ఏం చేయాలి? ఏడుస్తూ ఉన్నాడు. ఆ సంగతి విని ఆకలి మర్చిపోయాడు. ఆ సంగతి విని బట్టలు కట్టుకోవటం మర్చిపోయాడు. ఆ సంగతి విని తను ఎలా సుఖంగా ఉండాలన్న సంగతి మర్చిపోయాడు. ఆయన ఆకలి అవ్వట్లేదు, ఉపవాసం ఉంటున్నాడు. 1, 2, 3, 4 దినాలు అయిపోతా ఉంది, ఉపవాసం ఉంటున్నాడు. ఇక తప్పదు, దీనికోసం ఏదో ఒకటి చేయాలి, దీనికోసం ఏదో ఒకటి తలపెట్టాలి నేను అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు కూర్చుంటున్నాడు. ఎక్కడ? దేవుని ఎదుట మానక. అంతేనండి? చూద్దాం ఒకసారి. దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారిని కటాక్షించి వారిని నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఏం చేస్తున్నాడు? ఎవరి తరపున చేస్తున్నాడు? మనకు మన గురించి చేసుకోవటం తప్ప ఏది తెలియదు, అవునా కాదా? హల్లెలూయా. ఆ విధంగా ఉన్న వాళ్ళంతా ఏంటో నిజంగా అలా చేయట్లేదా? మీరు మీ గురించి మీరు ప్రార్థన చేయట్లేదా? హల్లెలూయా. ఒప్పుకోవట్లేదు ఎక్కడ బయటపడిపోతామని కదా. నెహెమ్యా తన గురించి కాదండి చేసుకునేది, తన గురించి కాదు. ఎవరి గురించి చేస్తున్నాడు? వేరే దేశంలో ఉండి నిందలు శ్రమలు పొందుచున్నటువంటి శేషించిన వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తరిమివేయబడ్డారో, ఎవరైతే ప్రాణాలు నిలుపుకోవడానికి పరుగులు పెట్టారో, దేశాలు ప్రాంతం కాని ప్రాంతాలకు వెళ్ళిపోయారో వారిని గురించి విలపిస్తా ఉన్నాడు. దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఏంటి నాయనా ఇది? ఏంటి నీ నామం? ఏంటి నీ ప్రభావం? ఏంటి నీ శక్తి? ఏంటి నీ బలం? ఏంటి మరి? ఏంటి ప్రభా, కనికరించుము, నా ప్రార్థన అంగీకరించుము. అప్పుడు ఆయనకు ఒక మనసులో ఒక ఆలోచన పుట్టింది. మనస్సాక్షి ఆయన్ని రేపుతా ఉంది, మనస్సాక్షి ఆయన్ని తొందర పెడతా ఉంది, మనస్సాక్షి ఆయన్ని ఉరకలు పెట్టిస్తూ ఉంది. ఏమని చూద్దామండి. 2వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. మిగతా అన్ని మన వల్ల ఇప్పుడుగా 2వ అధ్యాయంలో 1వ వచనాన్ని చూద్దాం. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నిసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని, అతడు అంతకు పూర్వము నేనెన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. ఏం జరుగుతూ ఉందండి ఇక్కడ? ఏం జరుగుతూ ఉంది? ప్రార్థన చేశాడు, ఆయన ముఖం అట ఏమైపోయిందట? వికారం అయిపోయిందట. అంటే మన భాషలో, అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే బక్క చిక్కిపోయాడు, తగ్గిపోయారు. అప్పుడప్పుడు మీరు కూడా అంటుంటారు, అరే నేను చాలా తగ్గాను కదా అంటుంటారు. నేను 98 కేజీలు ఉండాలి, కింద పడి కాలు ఇరిగి ఇట్లా వచ్చా. చాలాసార్లు మనం కూడా కొన్ని పరిస్థితులను బట్టి కొన్నిటిని మనం లోపల వేదన చెందుతూ, కొన్నిటిని మన మనస్సులో నిలుపుకొని నాటబడి సరిగా భోజనం చేయం, సుఖమైనటువంటి నిద్ర ఉండదు, నెమ్మది ఉండదు, మనసంతా తొందర పెడతా ఉంటుంది, మనసంతా ఉరకలు వేస్తూ ఉంటుంది, ఏదో చేయాలనేటువంటి తపన. ఆ విధంగా ఈయన రాజుగారి సముఖంలోకి రాగానే రాజుగారు చూశాడట. ఆయన ఎప్పుడూ కూడా ఆయన ఆ విధంగా చూడలేదట. ఎప్పుడు కూడా హ్యాపీ. ఎందుకు? ఆయన ఉద్యోగం అలాంటిది, ఆయన చేస్తున్నటువంటి పని అలాంటిది, ఆయన చేస్తున్న పని అటువంటిది. బరువులు మోసే పని కాదు, దుమ్ము పడే పని కాదు, ధూళి పడే పని కాదు, బురదంటే పని కాదు, చాలా సుఖమైనటువంటి పని. అటువంటి ఆయనకు ఆ విధంగా ఉండేసరికల్లా రాజు అడుగుతా ఉన్నాడట, ఏంటి నీ విచారానికి కారణం ఏమి? ఎందుకు ఇలా ఉన్నావు నెహెమ్యా? ఏమైంది నెహెమ్యా అన్నప్పుడు ఆయన అప్పుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, 5వ వచనం నుంచి.
రాజుతో, నీ సముఖమునందు నేను దయ పొందిన ఎడల నా పితరులు సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నున్న యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ఏమని మనవి చేశాడట? మధ్యలో చాలా సందర్భాలని మీరు తర్వాత చూసుకోండి. కానీ ఏమని మనవి చేశాడట? ఏం మనవి చేశాడటండి? వీళ్ళకి అన్నం పెడితేనే మాట్లాడతారు. చెప్పండి తల్లి, పర్వాలేదుగా. ఇండ్ల కాడ భలే అరుస్తారండి. క్లాదీసి ఇక్కడ దొప్పుతారు. అరుస్తారా లేదా? పక్కన వాళ్ళతోటి దిగిపోతారా లేదా? నువ్వా నేనా అన్నట్టుగా. ఇక్కడేమైంది మరి? గమనించుదాం. ఆయన రాజుతో ఈ విధంగా మనవి చేస్తా ఉన్నాడు. మిగుల భయముతో వణుకుతా ఉన్నాడు రాజు ఎదుట. ఎందుకు? ఈయన మనస్సులో ఒకటి ఉంది. బతికినంత కాలం నాకు పింఛన్ వచ్చేదాకా ఇదే ఉద్యోగం చేస్తా అంటున్నాడా? లేదు. ఏం చేయాలట? నాయనా, నా దేశమునకు తిరిగి నన్ను పంపు. ఎందుకు? నా పితరులు సమాధులుండు పట్టణమును తిరిగి కట్టుకొనున్నట్లుగా, తిరిగి మరలా చెదరిపోయినటువంటి ప్రజలు మరలా చేర్చబడినట్లుగా, మరలా తిరిగి వారి ఆనందము వారి గృహాల్లో నింపబడినట్లుగా, తిరిగి సంతోషము వారి హృదయాల్లో నింపబడినట్లుగా నేను యూదా దేశానికి వెళ్ళాలి. ఏంటండి ఈ ఉద్యోగం కలిగిన ఆయన ఈ దేశం కానీ దేశం వెళ్ళి పడిపోయినటువంటి ప్రాకారాలు ఎలా విధంగా కడదాం అనుకుంటున్నాడో, సాహసం ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నాడో. కానీ దానికి ముందు ఒక విజ్ఞాపన చేశాడట. ఎవరికి చేశాడు విజ్ఞాపన? ఎవరికండి? దేవునికి చేశాడు విజ్ఞాపన. దేవుడికి చేశాడు. అయ్యా, నా మనవి ఆలకించాడు. ఆలకించాడు. ఆయన మనస్సు తొందర పెడతా ఉంది. ఇక్కడే బతికినంత కాలం ఉందాం, ఇక్కడే సమాధి చేయబడదాం అనే ఆలోచన లేదు. ఇప్పుడేక ఏ ఆలోచన ఉంది? ఈ రాజనగర్లో హాయిగా సుఖ నివాసం చేస్తున్నటువంటి నాకు ఇదెందుకో ఆ విధమైన ఆలోచన లేదు. ఏదో ఒక వ్యాపారం చేసుకుంటున్న నాకు ఇదెందుకో, ఏదో ఒక చిన్న ఉద్యోగం కలిగిన నాకు ఇదెందుకో, ఇటువంటి ఆలోచనలు ఏమీ లేవు. ఏ ఆలోచన ఉందండి? నా వారు రక్షించబడాలి, నా వారు కాపాడబడాలి, నా వారి జీవితాల్లో తిరిగి ఆనందం నింపబడాలి, తిరిగి మరలా సంతోషంతో వారి యొక్క కుటుంబాలు వెలిగిపోవాలి అనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఆ విధంగా కావటానికి కారణము దేవుడు తనల్ని ప్రేరేపిస్తా ఉన్నాడు. పాత్ర మారిపోతా ఉంది ఇక్కడ. ఆయన పాత్ర ఏంటి? అసలు ఆయన రోల్ ఏంటి? ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన జీవించాల్సినటువంటి పాత్ర ఏంటి అని అంటే రాజునకు గిన్నె అందించటం. అంతవరకే ఆయన పాత్ర. అంతవరకే, వేరే ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే ఆ వార్త విన్నాడో, ఎప్పుడైతే దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడో, ఎప్పుడైతే దేవుడు హృదయాన్ని రేపుతున్నాడో, ఎప్పుడైతే ఆ మనసులో ఆ బీజాన్ని నాటివేశాడో, అప్పటి నుంచి ఆయన పాత్ర మారిపోతా ఉంది. మన పాత్రలు కూడా మారిపోతూ ఉంటాయి. తెలుసా మీకు? చిన్నప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు కూడా ఆట ఆడతానంటే కుదురుతుందా? చిన్నప్పుడు ఎప్పుడో కాలేజీకి పోయానండి, ఇప్పుడు కూడా పోతానంటే కుదురుద్దా? కుదరకపోగా ఇంట్లో ఏమంటారు? కొన్ని డైలాగులు వస్తూ ఉంటాయి ఇంట్లోంచి. అడ్డగాడిదలాగేదిగా, బరువు బాధ్యత, చిన్నపిల్లగాడు అనుకుంటున్నావా? ఇటువంటి డైలాగులు వస్తూ ఉంటుంటాయి. ఏంటండి? మన పాత్రలే మన వయస్సును బట్టి, మన పరిస్థితులను బట్టి, మనకుండే సమస్యలను బట్టి, మనకి ఇంటికి వచ్చేటువంటి వారిని మనుషులను బట్టి మన పాత్రలు మార్చబడతా ఉంటుంటే, క్రైస్తవ జీవితంలో ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా నీ పాత్ర ఇంకా యేసు ప్రభుని అంగీకరించక మునిపేలాగుందో అలాగే ఒకవేళ ఉన్నట్లయితే ఇది నీకోసమే. ఇంకా ఒకవేళ ఆ విధంగా మన జీవితాలు ఉన్నట్లయితే అది మన కోసమేది. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఒకప్పుడు యేసు ప్రభుని నమ్ముకోలేదు, కానీ యేసు ప్రభుని నమ్ముకున్నాను. మరి నీ పాత్ర ఏంటి? నమ్ముకున్నప్పుడు ఏ విధంగా ఉన్నావు? నమ్ముకోకముందు ఏ విధంగా ఉన్నావు? మరి బాప్తిసం పొందావు నీవు, మరి బాప్తిసం పొందినటువంటి నీ పాత్ర ఏంటి? పొందినప్పుడు నీ పాత్ర ఏంటి? మరి యేసు ప్రభుల వారి యొక్క శరీరక్త మాంసాల్లో చేయి వేస్తా ఉన్నాం. దాన్ని ప్రభురాత్రి భోజనం అంటాం, నిర్ధారణ అంటాం, ఇంకా దానికి ఇంకేం పేర్లు పెడతారండి? ప్రభు వల్ల సంస్కారం అంటుంటాం. ఈ విధంగా కొన్ని డినామినేషన్లు బట్టి వారి పేర్లు పెట్టి పిలుచుకుంటా ఉంటాం. సరే, ఏది ఏమైతేనేమో ఈ శరీరములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని అయితే చిందించాడో ఆ రక్తము ఈ శరీరంలో ఎక్కించబడుతున్నప్పుడు ఈ శరీరము కలిగి ఉండవలసినటువంటి పాత్ర ఏంటి, క్యారెక్టర్ ఏంటి ఈ శరీరానికి?
ఈ శరీరానికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి చూద్దాం ఒక మాట. ఏ విధంగా ఉండాలనుకున్నాడు చూద్దామా. కీర్తనల గ్రంథం 139:16 మీ అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మాట. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. హల్లెలూయా. ఎప్పుడట ఇది? ఎప్పుడటండి? ఎప్పుడట? మళ్ళా చెప్పాలి. ఎప్పుడట? కనేటువంటి తల్లికి తెలీదు, కారణమైన తండ్రికి తెలీదు. ఏమని? కడుపులో పిండం ఎదుగుతున్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? 1, 2, 3 ఋతుక్రమం ఆగినప్పుడు, నానా నేను తల్లిని కాబోతున్నాను, అమ్మా నేను తల్లిని కాబోతున్నాను, ఈ విధంగా సంతోషాన్ని పంచుకుంటా ఉంటారు. అప్పుడు ప్రారంభమైందట. ఏమని? పిండమునయ్యుండగా నియమింపబడిన దినముల్లో ఒక్కటైనను, అంటే ప్రారంభం, అది స్టార్టింగ్ అనమాట. అంటే చిన్నపు రక్తపు కణితలాగా, చిన్న రక్తపు గడ్డలాగా ఎప్పుడైతే తండ్రిలో నుంచి తల్లిలోకి ప్రవేశించిందో అప్పుడు ప్రారంభమైందట. ఏ ప్రారంభమైంది? నీ కన్నులు నన్ను. అప్పుడు చూస్తున్నాడండి, ఈ తల్లుల గర్భాల్లోకి దేవుని కన్నులు వెళ్ళిపోతా ఉన్నాయి. ఆయన దృష్టిని సారిస్తా ఉన్నాడు. ఎప్పటి నుంచి? మనమన్నా పుట్టాక చూస్తూ ఉంటుంటాం. పుట్టాక చూస్తూ ఉంటుంటాం మనమైనా కూడా. పుట్టాక చూసాం, కర్రీగా ఉన్నాళ్లే. పుట్టాక చెప్తాం, ఎర్రగా ఉన్నాళ్లే దొండ పనులా ఎక్కిరిస్తూ ఉంటాం. ఆ రంగు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఆ రంగుంటోని చూసి ఎక్కిరిస్తూ ఉంటారు కదా. కానీ దేవుని కన్నులు ఎప్పుడు ప్రారంభమయ్యాయట? ఆయన చూపు ఎప్పుడు ప్రారంభమైందట? పిండమునైనటువంటి దినముల్లో ఒక దినము కూడా, అంటే చిన్న కణితి మాదిరిగా. అప్పుడప్పుడు మనకు ఏళ్ళు నలిగి కాళ్ళు నలిగి చిన్న చిన్న రక్తపు గడ్డలైతూ ఉంటుంటాం, నలగగొట్టబడి. ఇక అటువంటి పరిణామం ఉన్నప్పుడే ఆయన కన్నులతో తొంగి చూసి 1, 2, 3, 4 ఈ విధంగా 9 మాసాలు నీ గర్భంలో ఉంటున్నప్పుడు ప్రతి దినం కూడా ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ప్రతి దినం కూడా ఆయన కన్నులతో కాపాడుకుంటా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు గర్భాన్ని దాటుకొని వస్తుంది, ఎప్పుడు ఉమ్మనీటిని పగలగొట్టుకొని వస్తుంది, ఎప్పుడు బొడ్డు పేగుబంధాన్ని తెంచుకొని ఈ నా ఆకారము, నా కన్నులతో చూసిన ఆకారము, నా చేతులతో నిర్మించుకున్నటువంటి ఆకారము, నా కొరకు నేను నిలబెట్టుకునేటువంటి ఆకారము, నా కొరకు ఈ పాత్రను పోషించాలి. రాసుకున్నాడా? ఏమనుంది అక్కడ? నియమింపబడిన దినములో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ అంటే ఎప్పటివరకు? కాలేజీకి పోయేంత వరకు కాదు, బడికి పోయేంత వరకు కాదు, పెళ్ళి అయ్యేంత వరకు కాదు, పిల్లల్ని కనేంత వరకు కాదు, చచ్చి సమాధిలోకి పోయేంత వరకు మధ్యలో ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఆ మధ్యకాలమో ఆ దినములన్నీ కూడా నీ పాత్ర ఎలాగుండాలి ఏం చేసుకున్నాడట? రాసుకున్నాడట. హల్లెలూయా. ఆయన రాసుకున్నది ఒకటైతే ఇక్కడ జీవించేది మరొకటి. మనందరికీ తెలుసండి, 5 రొట్టెలు ఎన్నండి? 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు. ఎన్ని వేల మందికి పంచారు? సరే, దాన్ని వదిలేద్దాం, అవి బాగా గుర్తుంటాయి. పోనీ అది తెచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఆ సందర్భంలోనట శిష్యులు ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉన్నారట. ఏమని? చాలామంది వచ్చారే, ప్రసాద్ చాలామందిని పిలిచాడు, ఇంతమందికి, ఇన్ని వేల మందికి మరి భోజనం ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎవరు మాట్లాడేది? ఎవరు? శిష్యులండి. ఎవరు ముందు? ఎవరి సముఖంలో? దేవుని సముఖంలో. మరి ఆయన ఎవరు? యోహాను సువార్త 1:1 ప్రకారం ఎవరట? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. 1:14 ప్రకారంగా ఆ వాక్యమే. ఏ వాక్యము? సూర్యుని కలగ చేసిన వాక్యము, చంద్రుని కలగ చేసిన వాక్యము. ఏ వాక్యము? శూన్యములో నుంచి సృష్టిని కలగ చేసినటువంటి వాక్యము. నోటి మాట చేత కలుగును గాక అంటే కలగ చేయబడినటువంటి ఆ సూపర్ పవర్ ఏదైతే ఉందో, ఆ మహాశక్తి అయినటువంటి వాక్యము శరీరధారి అయి మన మధ్యలో. ఇప్పుడు అంతటి శక్తివంతుడైనటువంటి యేసుక్రీస్తు ముందు ఇప్పుడు ఏం డిస్కషన్ జరుగుతూ ఉంది? ఇది ఎట్టా సరిపోద్ది? మన కాడే ఉంది అసలుకి? ఇంతమందికి మనం ఎలా ఈ సమస్యను ఎలా తీర్చగలం? సమస్య గురించి మాట్లాడుతున్నారు. సమస్య గురించి సకలాన్ని కలగజేసినటువంటి యేసు ప్రభుల వారి ముందే సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అడుగుతున్నారు, మీలో ఎవని యొద్దైనా ఏమైనా ఉన్నాయా? ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? పేరు లేదు. ఒక ఆయన వచ్చాడట, చిన్నవాడు. అవునా? ఒక చిన్నవాని యొద్ద ఏమున్నాయట?
ఏమున్నాయండి? చెప్పండి తల్లి, ఆకలి అవుతుంది నాకు కూడా. ఏమున్నాయట ఆ చిన్నవాని యొద్ద? చేపలు, రొట్టెలు ఉన్నాయట. రొట్టెలు ఉన్నాయట. అవన్నీ తిన్నారు, తృప్తి పొందారు, గంపలు ఎత్తారు. ఇది బాగా తెలుసు. కానీ ఆ చిన్నవాడు దేవుడు మహిమపరచబడటానికి ఆ ప్రాంతములో, ఆ సమయములో, ఆ స్థలములో పాత్రగా వాడబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మరి నీవు, ఈరోజు నువ్వు, నేను, మరి మనమందరం ఇక్కడ ఉన్నటువంటి వారమంతా కూడా అసలు నా పాత్ర ఏంటి? మరి పౌలు గారిని అడుగుదాం ఒకసారి. సౌలుగా ఉన్నటువంటి కాలంలో నువ్వేం చేశావు? పేతురు గారిని అడుగుదామా ఒకసారి. నువ్వు పేతురుగా యేసు ప్రభు పరిచయం కాకముందు నువ్వేం చేశావు? నీ పాత్ర ఎలా మార్చబడింది? మరి నీ పాత్ర ఎలా మార్చబడింది? సౌలు గురించి మనకు బాగా తెలుసండి. ఏం తెలుసండి సౌలు గురించి? ఏం తెలుసు సౌలు గారి గురించి? ఏం తెలుసండి? గర్భిణీ స్త్రీలని కనికరం లేదో, వృద్ధాప్యంలో ఉన్నవారని కనికరం లేదో, చిన్నపిల్లలనే కనికరం లేదో, పాలు తాగే వాళ్ళని కనికరం లేదు. ఎక్కడ యేసునామం వినపడితే, ఎక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రార్థన వినబడితే వాళ్ళని తీసుకొని వెళ్ళి ఏం చేసేవాడో? చెరసాల్లో వేయించేవాడో. మేమున్న పట్టణంలో మాకు అధికారం ఉంది, బలం ఉంది, కానీ ఇక్కడ కాదు నాయన, దమస్కులో ఎక్కడో సువార్త జరుగుతూ ఉందట, అక్కడికి వెళ్ళటానికి నాకేం కావాలి? అధికార పత్రం, లీగల్గా నాకు నోటీస్ కావాలి. మీ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, మీకున్నటువంటి ప్రభుత్వ చట్టాలు ఏవైతే ఉన్నాయో, మీ చట్ట ప్రకారంగా నాకు ఒక నోటీస్ కావాలి, వాళ్ళందరినీ వెళ్ళి హింసించటానికి. అలా ఉన్నటువంటి సౌలు ఎలా మారిపోయాడు? బ్రతికితే క్రీస్తే. పాత్ర మార్చబడిందండి. పాత్ర మార్చబడింది. వారి పాత్ర మార్చబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరంలో, రక్తంలో పాలొందుతున్నాం. మీకు తెలుసా? కరోనా వచ్చిన తర్వాత చాలామందికి వ్యాక్సిన్ వేశారు. వేయించుకున్నారా? వేయించుకున్న వాళ్ళందరూ ఒక డైలాగ్ చెబుతా ఉన్నారు. ఏందో తెలుసా? పాడుబడ్డ కరోనా. ఇది వచ్చిన కానుంచి గుండె జబ్బులు ఎక్కువైనాయి, ఇది వచ్చిన కానుంచి కాళ్ళ నొప్పులు ఎక్కువైనాయి, ఇది వచ్చిన కానుంచి అలసట ఎక్కువైపోయింది. అది రాకుండా బాగుండేదే. అంటే కరోనా వచ్చి కాలేదు, వ్యాక్సిన్ వేయించుకొని. అవునా కాదా? వ్యాక్సిన్ నీ శరీరంలో ఉండటం వల్ల నీకేమైపోయింది? ఏమండి, ఒక వైరస్ను తరిమి కొట్టేటువంటి ఒక వ్యాక్సిన్ నీ శరీరంలో ఇంజెక్ట్ చేయబడితే దానికే అంత ప్రభావం ఉంటే, మరి యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము నీ శరీరంలోకి ఎక్కించుకుంటా ఉన్నప్పుడు, ఆయన శరీరము, ఆయన యొక్క రొట్టె రూపంలో నువ్వు తింటా ఉన్నప్పుడు నీ శరీరంలో ఇంజెక్ట్ చేయబడతా ఉంటే నీ పాత్ర ఎలాగుండాలో నీకు తెలుసా? నీ పాత్ర ఎలాగుండాలో తెలుసా? నీ పాత్ర ఎలాగుండాలో తెలుసా? నీ కుటుంబంలో పాత్రలు మారిపోతా ఉన్నాయి. కుటుంబంలో బాలుడుగా ఉన్నప్పుడు ఒక పాత్రను వహించావు, కొద్దిగా పెద్ద అయ్యాక ఒక పాత్రను వహించావు, పెళ్లి చేశాక ఒక పాత్రను, ఇక పెళ్లి అయ్యి పిల్లలయ్యాక అక్కడ ఒక పాత్ర, బరువులు బాధ్యతలు ఎన్నో. ఆ పిల్లలు పెద్దగా అయ్యాక మరలా ఇంకా ఎన్నో బరువులు బాధ్యతలు. ఈ విధంగా పాత్రలు మార్చబడుతున్నాయి. మరి నీ క్రైస్తవ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నీ పాత్ర ఏమై ఉండాలి? సంఘానికి నేనేం చేయాలి? నా కొరకు రక్తం చిందించినటువంటి నా దేవుని కొరకు నేనేం చేయాలి? సంఘములో చేర్చబడినటువంటి ఆ కృపామయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు నేనేం చేయాలి? నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నటువంటి ఆయన, నా కుటుంబాన్ని దీవిస్తున్నటువంటి ఆయన, నన్ను క్షేమంగా కాపాడుతున్నటువంటి ఆయన. మనమే ఒప్పుకుంటా ఉన్నాం అప్పుడప్పుడు, నాయన మమ్మల్ని క్షేమంగా తెచ్చినందుకు వందనాలు, తిరిగి మళ్ళా క్షేమంగా తీసుకుపోయినందుకు కూడా వందనాలు, మంచి భోజనం ఇచ్చినందుకు వందనాలు, మాంసం పెట్టినందుకు వందనాలు. ఇలా ఎన్నో మాటలు చెబుతూ ఉంటుంటాం కదా. మరి ఇన్ని చేస్తున్నటువంటి ఆయనకు నువ్వేం చేస్తున్నావు? నీ పాత్ర ఎలాగుండాలి? ఆయన పరిచయం కానప్పుడు నువ్వు ఎలాగైనా బతకచ్చేమో, కానీ పరిచయం అయ్యాక నీ పాత్ర, నీ రోల్ ఏంటి? నీ క్యారెక్టర్ ఏంటి? ఆయన ఏం రాసుకున్నాడో. ఒకసారి ఒక ప్రాంతంలో కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఒకళ్ళ పక్కన వెళ్ళాను. ఆ బంట్రోతు పిలుస్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? డానియేల్. ఏం పేరట? డానియేల్. బంట్రోతు పిలుస్తా ఉన్నాడు. నేను అక్కడే కూర్చొని ఎవడరా ఈ డానియేల్ అని చూస్తా ఉన్నాను. సంఖ్యలు వేశారు. ఒక పోలీస్ ఆయన ఇంత బారు చైన్ దానికి పెట్టుకొని తీసుకుపోతా ఉన్నాడు. కుక్కని తీసుకుపోతారు కదా, ఈ డానియేల్ని తీసుకుపోతా ఉన్నాడా.
చాలామంది క్రైస్తవ కుటుంబాలలో పుట్టి క్రైస్తవ కుటుంబాలు కలిగి దేవుని గ్రంథములో ఉన్నటువంటి విశ్వాస వీరులైనటువంటి వారి పేర్లు కలిగి కూడా వారి పాత్రలేంటో వారికి తెలియదు. వారి పాత్రలేంటో వారికి తెలియదు. ఒక ఆయన, మా స్నేహితుడు ఒక ఆయనకి పేరు పెట్టారండి. అంటే పేరు పెట్టాక కాదు, ఆయన తర్వాత స్నేహితుడు అయ్యాడు నాకు. ఆయన పేరేంటో తెలుసా? పరిశుద్ధ. అందరూ అరే పరిశుద్ధ అని అంటుంటారు, ఒరే పరిశుద్ధ అంటుంటారు. నేను వెళ్ళి, అన్నా ఏంటన్నా ఇది, నీకు ఒక ముద్దు పేరు, చిన్న పేరు, తోకముక్క ఏదో ఒకటి తగిలించుకోవచ్చుగా, ఏంటి ఈ పేరు పెట్టుకున్నావు? అందరూ కూడా అరే ఒరే అని తిరిగి మళ్ళీ ఆ పదాన్ని బలుగుతూ ఉన్నారు, ఆ నామాన్ని బలుగుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదన్న అంటే వాళ్ళ కర్మ వాళ్ళే అంటూ ఉంటాడు. ఏంటండి మన క్యారెక్టర్, మన రోల్ ఎలాగుండాలి? ఆయన రాసుకోవటం ప్రారంభించాడట. ఎప్పుడైతే ఈ గర్భాన్ని చీల్చుకొని బయటికి వచ్చావో, ఇగో ఈ నా కుమారుడు ఈ విధంగా నా కొరకు బ్రతకాలి తన గ్రంథంలో రాసుకున్నాడు. ఈ నా కుమార్తె ఈ విధంగా బ్రతకాలి తన గ్రంథంలో రాసుకున్నాడు. కానీ అలా బ్రతకట్లేదు. హాస్టల్ గదులలో చున్నీలు వేసుకొని వేలాడి మరీ చచ్చిపోతా ఉన్నారు. పురుగుల మందు తాగి పొలాల్లో పడి చచ్చిపోతా ఉన్నారు. చాలా మంది విగత జీవులుగా మారిపోతా ఉన్నారు. సమాధానం లేక, నెమ్మది లేక, వారు గెలుపొందాలన్నది విజయం పొందలేక విఫలమైపోయి జీవితమే వద్దనుకొని కుటుంబానికి, కన్నవారికి, కట్టుకున్న వారికి, కడుపున పుట్టిన వారికి శాశ్వతంగా దూరం అవుతున్నటువంటి వారు ఉంటున్నారు. ఈ విధంగా రాసుకుంటాడా దేవుడు? ఈ విధంగా రాసుకుంటాడా? ఒక డానియేలు కోర్టు మెట్లు ఎక్కాలని రాసుకుంటాడా? ఒక దానియేలు కుక్కలాగా గొలుసులతో ఎడచకపోవాలని రాసుకుంటాడా? వాడి క్యారెక్టర్ తెలియక, వాడి ఏదంటే వాడికి తెలియక, వాడి పాత్ర ఏంటో వాడికి తెలియక. ఇప్పుడు మనకు తెలిసింది, నీకు నాకు ఏం పాత్ర, ఏం తెలిసిందండి? ఏం తెలిసింది మనకు? నా ద్వారా దేవుడు మహిమపరచబడ, ఒక చిన్న వాణి ద్వారా దేవుడు ఎలాగైతే మహిమ పొందాడో, మహిమపరచబడ్డాడో, నా ద్వారా దేవుడు మహిమపరచబడాలి. నా గర్భము ద్వారా దేవుడు మహిమపరచబడాలి. నేను కన్నటువంటి నా పిల్లల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. నేను కట్టుకున్నటువంటి నా భార్య ద్వారా దేవుడు మహిమపరచబడాలి. నాకు ఇచ్చినటువంటి కుటుంబం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఇది కదా క్రైస్తవ కుటుంబం అంటే. ఒక రోల్ కావాలి, ఒక క్యారెక్టర్ కావాలి నీకు. ఎప్పుడో పాతదే నేను కలిగి ఉంటాను, పాత అలవాట్లే నేను కలిగి ఉంటాను, పాత మాటలే కలిగి ఉంటాను, పాత విధమైనటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో అదన్నీ నేను కలిగి ఉంటాను అనంటే ఇది నీ క్యారెక్టర్ కాదు, ఇది నీ రోల్ కాదు, ఇది నీ పాత్ర కాదు. ఒకవేళ ఈ పాత్ర నీవు కలిగి ఉంటే నీవు ఆయనను విశ్వసించలేదు. హల్లెలూయా. ఆయనను విశ్వసించలేదు. ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పుకోవాలి. ఎంతమంది విశ్వసించారంటే చాలామంది చేయెత్తారు. ఒకవేళ నిజంగా ఆయన విశ్వసిస్తే నీ క్యారెక్టర్ ఏమైపోవాలి? అంతకు మునుపు కంటే కూడా నీ వ్యాపారం చేసేటప్పుడైనా, నీ ఉద్యోగంలో ఉన్నప్పుడైనా, నీవు ఏ స్థలంలో ఉన్నప్పుడైనా, ఏ సమస్యల్లో ఉన్నప్పుడైనా కూడా నీ యొక్క పాత్రను మార్చుకోకూడదు. దేవుణ్ణి చేర్చబడినటువంటి పాత్రగా, యజమానుడు వాడబడుటకు అర్హమైన పాత్రగా నీవు, నిన్ను దేవుడు వాడుకునేటువంటి పాత్రగానే ఉండాలి. పాత్రగా నీవు ఉండాలి. ఏ పాత్రగా ఉండాలట? వెండి, బంగారం ఇవన్నీ ఏం చెప్పట్లే. ఏ పాత్రగా ఉండాలట? యజమానుడు వాడుటకు అర్హమైన ప్రతి పాత్రగా మీరు ఉండాలి. మీరు ఉండాలి. నాయన నన్ను వాడుకో నాయన. సంఘానికి నేనేం చేయాలి? నా వారు, నా బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, ఆప్తులు, మిత్రులు ఎంతోమంది వారి వారి అలవాట్లలో, వారి వారి అక్రమాలలో, వారి వారి పాపపు ఆలోచనలో, పాపపు అలవాట్లలో ఉండి నరకానికి తరలింపబడతా ఉంటుంటే నేనేమో ఇక్కడ కూర్చొని భజన చేస్తూ ఉంటాను. నెహెమ్యా అలా చేయలే. నెహెమ్యా చాలా సుఖవంతమైనటువంటి ఉద్యోగం కదా, నాకెందుకులే ఎక్కడో దూరదేశాన ఉన్నటువంటి నా వారు ఏమైపోతే అనుకోలేదండి. ఏం చేశాడో? నిద్ర పట్టట్లే, ఆకలి వేయట్లేదో, వస్త్రాలు మార్చుకోవాలనే సంగతి మర్చిపోయాడో, నేను స్నానం చేయాలా, శుభ్రంగా ఉండాలనే సంగతి మర్చిపోయాడో. ఎందుకు? ఆయన్ని తినేస్తా ఉంది ఆ మాట. ఆ వేదన ఆయన్ని కొరికేస్తా ఉంది, భక్షించేస్తా ఉంది. ఎలాగైనా సరే నా బంధువులు రక్షింపబడాలి, నా మిత్రులు రక్షింపబడాలి. ఈ ఆనందము నా ఒక్కరి వరకే కాదు, ఈ సంతోషము నా కుటుంబం మాత్రమే కాదు, ఇది కేవలం నా సంఘానికి మాత్రమే కాదు. నేను ప్రేమించే నా బంధువులు, స్నేహితులు, మిత్రులు, ఆప్తులు, కట్టుకున్నవారు, కన్నవారు, కనబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏం చేయబడాలి? నరకం నుంచి తరలింపబడుతున్న వారు అందరూ కూడా రక్షించబడాలి. హల్లెలూయా. ఈ పాత్రగా నీవు మార్చబడాలి.
క్రైస్తవుడు అంటే చంకలో బైబిల్ పెట్టుకొని నేను బాప్తిసం పొందేశానండి 25లో కొత్త సంవత్సరంలో కొత్త రోజు మొదటి రోజు నేను కొత్త బైబిల్ కొనుక్కున్నానండి పరలోకం వెళ్తానంటే అది నీ క్యారెక్టర్గానే కాదు. ఏంటిదట నా దేవుడు నన్ను వాడుకునే విధంగా నా పాత్ర కలిగి ఉండాలి. ఈ పాత్రలో ఎంత చెడుందో మరి నీకే తెలుసు. ఈ పాత్రలో ఎంత కామం ఉందో నీకే తెలుసు. ఈ పాత్రలో ఏ కోరికలు ఉన్నాయో నీకే తెలుసు. ఎందుకో ఈ లోకంలో ఉన్నదంతా ఏంటట, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అంటున్నాడు. అంటే కామముతో నిండినటువంటి శరీరము, కామముతో నిండినటువంటి కన్నులు, ఇవంతా కూడా ప్రపంచంలో నిండిపోయాయట. ఎక్కడికి పోయినా అదే, ఏ మూల పోయినా అదే, ఏ సందులో పోయినా అదే, ఏ వ్యక్తిని చూసినా అదే, ఏ లేవలేని వృద్ధుని చూసినా కూడా అదే. ఎందుకు నిండిపోయింది? ప్రపంచం అంతా అలా నిండిపోయింది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, లస్ట్ ఆఫ్ ప్రైడ్ అంటున్నాడు, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు. ఆ విధంగా నిండిపోయాయట. కానీ నా దేవుడు నన్ను వాడుకునే విధంగా నా కోరికలు, నా దేవుడు నన్ను వాడుకునే విధంగా నా మాటలు, నా దేవుడు నన్ను వాడుకునే విధంగా నా చూపు, నా దేవుడు నన్ను వాడుకునే విధంగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా యజమానుడు వాడుకునేటువంటి పాత్రగా నేనున్నానా లేదా? ఈ విధంగా దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఒక నెహెమ్యా గారి జీవితాన్ని చూపిస్తా ఉన్నాడు. నెహెమ్యా గారు వెళ్ళాడు, ఎన్నో పనులు చేస్తూ వచ్చాడు, పడిపోయిన దాన్ని కట్టిస్తూ వచ్చాడు, తిరిగి మరలా తమ వారిని అక్కడ చేరేటువంటి విధంగా తను ఎంతో సంకల్పిస్తూ వచ్చాడు, ఎంతో శ్రమ పడుతూ వచ్చాడు, ఎంతో సాహసానికి ఒడిగడుతూ వచ్చాడు. మరి నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వేం చేస్తా ఉన్నావు? నీ గురించి ప్రార్థించుకోవటమే సరిపోతా ఉంది, నీ పిల్లల గురించి ప్రార్థించుకోవటమే సరిపోతా ఉంది. ఇతరులను కాపాడేది ఎప్పుడు? ఆయన అన్నాడు ఒక మాట, ఏమన్నాడండి? నా పని మీరు చేయండి, మీకు ఏది కావాలో నేను చేస్తా అన్నాడు. ఈ చిన్న కిటుకును దీన్ని కూడా పక్కకు పెట్టేసి, ఇస్తావా సస్తావా, నీవు తప్ప ఏరే దేవుడు మాకు లేడు, నీవు తప్ప ఏరే రాజు మాకు లేడు. ఈ విధంగా మన మాటలు ఉంటాయి, మన ప్రార్థనలు ఉంటాయి. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. నిజంగా ఈ నూతన సంవత్సరంలో రాబోతున్నటువంటి దినాల్లో ఏదైతే ఉన్నాయో ఆ దినాలంతా కూడా మంచి జరగాలంటే నా పాత్ర ఎలాగుండాలి? నా పాత్ర ఎలాగుండాలండి? నా దేవుడు మహిమపరచబడేటువంటి విధంగా, నా దేవుడు సింహాసనం వేసేటువంటి విధంగా, నా దేవుడు స్తుతులు నొందేటువంటి విధంగా, నా దేవుడు గణపరచబడేటువంటి విధంగా ఈ పాత్ర ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము దేవుని నమ్మిన వారం, అలా ఉన్నప్పుడే దేవుని విశ్వసించిన వారం, అలా ఉన్నప్పుడే ఆయన రక్తమాంసాల్లో పాలొందినటువంటి దానికి ఒక అర్థవంతమైనటువంటి జీవితాలను కలిగినటువంటి వారము. ప్రార్థించుకుందాం.